ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ టోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ S, సెల్ఫిష్నెస్, స్వార్థంగా ఉండకూడదు అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాం కదా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. మరి ఇంకా అక్కడ లిస్టు చెప్తా ఉంటారు కదా, ధనాపేక్షలు, వెంకవలాడువారని. మొట్టమొదటిగా ఈ లిస్టులో చూసినట్లయితే అంత్య దినాలలో ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగా తయారవుతారంట. స్వార్థాన్ని ప్రియంగా భావిస్తారు, ఇంకా దాన్నే ప్రేమిస్తారనమాట. ఇంకా ఏ ఒక్క వ్యక్తిని కానీ, ఏ ఒక్క కుటుంబాన్ని, ఏ ఒక్క సంఘాన్ని కానీ ఇంకా వారు లక్ష్య పెట్టారన్నమాట. నేను, సెల్ఫ్, ఐ మీ ఫస్ట్, నేనే ముందు, నా వారే ముందు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అంత్య దినాల్లో మరి ఈరోజు రేపు చూస్తున్నాం కదా, అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారుతుందంట. ఆ రీతిగానే ఉన్నారు. మన చిన్నప్పుడు రోజులైతే అందరూ కలిసిమెలిసి అసలు పెద్ద పెద్ద కుటుంబాలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్వార్థంతో ఒకళ్ళకొకళ్ళు మొక్క చెక్కలయ్యి అక్కడొకళ్ళు ఉంటే ఇక్కడొకళ్ళు ఉంటాం, ఎడమొహం పెడమొహంలా తయారవుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్. ఈ స్వార్థం అని పెరిగిపోయి కుటుంబాలలో విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఏ ఒక్క క్రైస్తవులు కూడా స్వార్థం అనేది ఉండకూడదండి. నిజముగా మరి యేసయ్య కూడా స్వార్థంగా ఏ ఒక్కరి కోసమో రాలేదు. ఆయన ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. నీ కోసం, నా కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, రిలీజన్, క్యాస్ట్ అండ్ క్రీడ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది, కొందరికి మాత్రమే కాదు. పండగ దినాలలో ఉన్నాం, మనకి మనవే అన్నీ కొనేసుకొని మరి సమృద్ధి ఉన్నప్పటికీ సహకరించిన వాళ్ళు, మరి హస్తాన్ని చాపని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనలు చేయమంటే మంచి మంచి మాటలు కూర్చి ప్రార్థన చేస్తారు. మరి ఉపవాసాలు, జాగరణలు, ఎంత భక్తి విశ్వాసం కలిగినప్పటికీ పెట్టే మనసు ఉండదు అంటారు కదా. పెట్టే మనసు అంట దేవుందంట. మరి ఎప్పుడు స్వార్థంగా ఆలోచిస్తారు. ఎప్పుడో క్రిస్మస్ కేక్ ఇప్పటికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు లేకపోలేదా? అది పాసిపోయి పడేస్తారు తప్పించి పక్కన కనిపిస్తున్న వాళ్ళకి కానీ, సంఘస్థులకు కానీ ఇద్దామన్న మనసే ఉండదు. మరి ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళ ముందే మన రక్త సంబంధుల్లోని అనేక మందిని దేన పరిస్థితిలో చూస్తూ ఉన్నాము. వేలికి వేలు పెట్టి 1-2 సార్లు కూడా, మరి 1-2 ఏళ్ళు వాడతారేమో ఆ బట్టలు, వేలు పోస్తారు. మరి లేని వాళ్ళకి అట్లీస్ట్ ఏమన్నా సహకరించగలుగుతున్నామా? అంత స్వార్థం. ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేటట్టు మరి పిల్లలకైతే పెద్ద పెద్దవి కొనేటు ఈ రీతిగా చేస్తున్నారు తప్పించి, ఎవరన్నా పండగ రోజుల్లో అయినా మరి శాంటా క్లాజ్ అనే అసలు క్యారెక్టర్ని సృష్టించిందే జనం. మరి వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్లో ఒకతను నిజంగానే అట్లా ఉన్నారంట. మంచి బిలియనియర్ తన ఆస్తిని మొత్తాన్ని పేద సాధలకి అట్లా పంచుతూ ఉంటారంట. లేని వారికేమో పెట్టాలన్న మనసు ఉంటుంది, వారికి సమృద్ధి ఉండదు. సమృద్ధి ఉన్న వాళ్ళకేమో పెట్టే మనసు ఉండదు. మరి అదొక పేదరికం. ఎవరు కూడా సెల్ఫిష్గా ఆలోచించొద్దు. మరి ఈ పండగ దినాలలో ప్రతి ఒక్కరము కూడా ఇతరులకి సహకరిస్తే అదే నిజమైన పండగ అండి. దేవునికి స్తోత్రం. ఆత్మల రక్షణార్థమై మనం క్రీస్తు ప్రేమను చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాగానే యేసయ్య నీ కోసం పుట్టాడు, నీ కోసం చచ్చిపోయాడు, 3వ రోజు లేచాడు ఈ రీతిగా చెప్తే ఎవరికి నాటదు. మన ప్రేమని క్రియల ద్వారా చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. 100 మాటలు చెప్పినా ఒక్క పని మిన్న. అప్పుడప్పుడైనా మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం కొంతైనా చేయబద్దులు మనం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5లో ఉంటుంది కదా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రము గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది స్వార్థ ప్రియులైతే అసలు పొందుకుంటూనే ఉంటారు, మనుషుల దగ్గర నుంచి కానీ దేవుని దగ్గర నుంచి. ఏమిచ్చారు ఏంటన్నది చాలా స్వార్థంగా ఆలోచిస్తారన్నమాట. మరి అపోస్తుల కార్యం 20-35 వచనంలో చూస్తాం కదా, బలహీనులను సంరక్షించాలని చెప్తూ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు అని ప్రభు అయిన యేసే చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటు దినాలలో మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం అన్నట్టున్నారు. అస్సలు ఎంత స్వార్థంగా తయారవుతున్నారంటే
అందుకే కదా లేఖనాల్లో మనుషులు అంత్య దినాలలో స్వార్థంగా ఉంటారని. నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా పరిచయం, ఇంతే, దేర్ ఇస్ ద మ్యాటర్. ఇంకొకరికి సహాయం చేద్దామని కానీ, వాళ్ళ ఇబ్బందుల్లో ఏమైనా పరామర్శిద్దామని కానీ, వారికి ఏమైనా చేతనంత మాట సహాయం చేయని వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారండి. వారి మాట మాత్రం చెప్తే చాలు, అదొక రికమెండేషన్ లాగా ఒక జీవితం కట్టబడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. ఒక మాట సాయం చేయటం వల్ల ఈయనకి పోయేది ఏమీ లేదు, కానీ ఎదుటి వాళ్ళకి పొందుకునేది చాలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది సమృద్ధి కల్ల వాళ్ళు మరి ఎవరికి సహాయం చేయరు, కానీ ఏదన్నా పేరు కోసం, గొప్ప కోసం, అదేమన్నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటానికి, ఇలాంటి వాటిలో సోషల్ మీడియాలో మరి దాన్ని పోస్టింగ్లు పెట్టుకోవటానికి, ప్రైజ్ చేసుకోవటానికి, సెల్ఫ్ పోస్టింగ్ కోసం మరి అప్లోడ్ చేసుకోవటానికి కొంతమంది ఇతరులకి సహాయం చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళని మాత్రం పట్టించుకోరు, రక్త సంబంధం పట్టించుకోరు. మరి ఇలాంటి వాళ్ళ కోసమే 1 యోహాను 3:17 చూసినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును. మరి యోహాన్ గారు చెప్తా ఉన్నారు. మరి చాలా మంది ఒక్కొక్క కుటుంబంలో ఒక బిడ్డ ఎంప్లాయ్ అయితే మరొక బిడ్డ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మరి అదే పల్లెటూళ్ళల్లో మగ్గిపోవటం ఈ రీతిగా కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేద్దాం, పండగ నాడైనా కొత్త బట్ట ఏమైనా కొనిపిద్దాం అన్నది ఉండదు. ఇక్కడ వీళ్ళు మాత్రం సిటీల్లో అది చేసేస్తున్నాం, ఇది చేస్తున్నామని పోస్టర్లు వేయించుకోవటం సరిపోతూ ఉంటుంది. ఇది ఏమాత్రం తగదు. పరలోకముందని రహస్యముందని చూస్తున్న మన తండ్రి మనకి ప్రతిఫలం ఇవ్వాలంటే ముందు మన ఇంట్లోని బాగు చేసుకోవాలి కదా. మరి ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ షేరింగ్ అయిపోతుందని వేరుగా వచ్చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి అలాంటి వాళ్ళ గురించే ఉందేమో. లేఖనాలు సామెతలు 18:1 ఉంది కదా, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధంట. మరి ఇంకా వాడి ఇష్టం వచ్చి నా సంపాదన నా ఇష్టం, నా బిడ్డలకి నా కుటుంబానికే కావాలి, ఇది ఎవరో కోసం నేను ఎందుకు ఇవ్వాలి, ఈ రీతిగా ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరు కూడా కలిగిన సమృద్ధిని బట్టి ఈ రీతిగా మరి గర్వించకూడదు, స్వార్థంతో ఆలోచించకూడదు. పండగలకో పుట్టినరోజులకో వాళ్ళకు కూడా చూస్తూ ఉంటే ఏంటంటే దేవుని ప్రేమను ప్రకటించిన వారమవుతాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మార్కు సువార్త 13:31 చూస్తాం కదా, మరి యేసయ్య చెప్తా ఉన్నారు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా ఉన్నాయి కదా. మరి ప్రధానమైనది ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి మరి పూజించాలి, ఆరాధించాలని. మరి రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. అలాగే గలతీలో చూసినట్లయితే మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న మాట మీద ధర్మశాస్త్రం మొత్తం బేసే ఉన్నదంట. మరి ఎంతమంది ప్రేమించగలుగుతున్నాం? అసలు మన ఇంట్లో వాళ్ళకే దిక్కుండదు, ఇంకా బయట వాళ్ళు పొరుగు వాళ్ళకి, నైబర్స్ కూడా అంత స్వార్థంగా తయారవుతున్నారు నేటి మనుషులు. రోడ్డు మీద ఎవరన్నా యాక్సిడెంట్ అయి పడిపోతే అమ్మో నాకెందుకు లేనిపోయిన కేసులు మెడకు చుట్టుకుంటే అని. మొన్న ఎవరో ఒక అమ్మాయి షార్ట్లో చెప్తా ఉన్నది, మా చిన్న మామయ్య గారు రోడ్డు పక్కనే పడిపోయారు, 2 hours అట్లానే ఉన్నారు, ఎవరన్నా అటెండ్ చేసి నిజంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లయితే ఈరోజు ఆయన మాతో ఉండేవాడు పండగ దినాలలో అని చెప్తున్నప్పుడు నిజంగా చాలా బాధ వేసింది. మరి టైం కూడా ఏమి పెద్ద చీకటి కాదు, 5-6 లోపల అంట. మరి అటువంటి విధంగా తయారవుతున్నారు. ఏమో ఎల్లి చూస్తే ఏమవుతుందో, మనకెందుకు లేనిపోయింది మెడక జుట్టుకోవటం అని ఆలోచిస్తూ స్వార్థంగా ప్రాణాలను కూడా రక్షించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అట్లీస్ట్ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసిన 108కి అలా చేయటానికి కూడా ఆలోచిస్తారు. మళ్ళీ నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి షేర్ అయిపోయిద్దని. ఎవరి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో చెప్పలేమండి. మంచి చేస్తే మంచి మళ్ళీ మనకే వస్తుంది, మేలు చేస్తే మేలు దేవుడు ప్రతి వారికి కూడా అంట కొలిసిస్తాడంట. ఆయన దగ్గర చెప్పాం కదా, ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. మనం ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాడేమో, కానీ దేవుడు మనమైనా మంచి చేస్తే దానికి డబుల్ ఇస్తాడు. మరి యేసయ్య ప్రసంగం విన్నప్పుడు 3 days వరకు వాళ్ళకి ఆహారం ఏమీ లేదు కదా. అప్పుడు చిన్న బాబు మరి తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇచ్చాడు కదా. అదే ఆ బాబు స్వార్థంగా ఆలోచిస్తే అక్కడ అంత మంది ఆహారం, ఆకలి తీర్చబడేదా? నిజంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయలేదా? మరి మనం కలిగింది ఇతరులకు పెట్టినప్పుడు కూడా దేవుడు సమస్తాన్ని కూడా మల్టిప్లై చేస్తాడు. అది మన దగ్గర ఉంటే మన వరకే, ఒక పూటకే వస్తుందేమో. అలాగే మరి సారేపతి విధవరాలు, అయ్యా ఈ పట్టెడు పిండితో చేసుకొని నేను నా బిడ్డ మరి మరణమవుదాం అనుకుంటున్నామని చెప్పినప్పుడు, అలా కాదు ఫస్ట్ నాకు తీసుకొచ్చి ఇవ్వు అన్నప్పుడు మరి ప్రవక్తకి తెచ్చిచ్చింది.
నిజంగా తను స్వార్థంగా ఆలోచించి ఈయన ఇంత అంటాడు, అమ్మో నా బిడ్డ, మరి తల్లి తనకు లేకపోయినా ఊరుకునిద్దు కానీ బిడ్డకు లేకపోతే మాత్రం తట్టుకోలేదు కదా. మరి హాగర్ అంతే కదా, కుమారుడు ఆ దాహం కోసం ఏడుస్తూ ఉంటే వీడు మరణాన్ని నేను చూడలేదని దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉన్నది ఆమె అబ్బాయి ఇష్మాయిల్. మరి ఆ రీతిగానే స్వార్థంగా ఆలోచించలేదు. ప్రవక్త ఏదైతే చెప్పాడో దైవజనుడు మాటకి లోబడింది. మరి తన హౌస్ హోల్డ్ మొత్తం కూడా ఆ కరువు ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు చక్కగా పోషించబడింది. స్వార్థంతో ఆలోచించినట్లయితే ఆమె అన్నట్టు ఆమె నోటితో అది తిని పోయేవాళ్ళేమో అప్పుడే. ఈ సెల్ఫిష్నెస్ అన్నది కూడా సోర్స్ ఆఫ్ సిన్ లాంటిది అనమాట. ఇది కూడా ఒక పాపం లాంటిది. ఎందుకంటే స్వార్థంతో ఆలోచించి మనం ఇందా చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ ఒకటి. మరి ప్రాణాలు కూడా రక్షించగలిగిన సమయము, సందర్భం, మరి అవకాశం ఉన్నా కానీ స్వార్థంతో ఆలోచించి అనవసరమైన భయాలతో మరి సహాయం చేయటానికి కూడా ముందుకు రారు. ఎవరు కూడా ఈ అంత్య దినాలలో లేఖనాలు స్వార్థ ప్రియులని చెప్తున్నది. క్రిస్టియన్స్ మాత్రం దీనికి ఎగ్జామ్షన్గా ఉండాలి. మరి లేఖనాలు అనేకమైనవి చెప్తా ఉన్నాయి. స్వార్థంగా ఏ ఒక్క క్రిస్టియన్ కూడా ఉండొద్దు. మనం ఇతరులకి మాదిరి చూపించాలి. క్రీస్తు ప్రేమను మనం ప్రకటించబద్దులమా ఉన్నాము. మాటలు చెప్పడం కాదండి, క్రియల ద్వారా ఆయన ప్రేమను మనం చాటించి అనేకులను క్రీస్తు మార్గంలోకి నడిపించబద్దులు మనం దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన కూడా చాలా స్వార్థపూరితంగా చేస్తారు. ప్రార్థన స్టార్ట్ చేసింది మొదలు, అయ్యా నా బిడ్డలు, నేను, మరి మానవ సంతానం, ఉన్న వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం, అన్నిటి కోసం చేస్తూ ఉంటారనమాట. అసలు ప్రేయర్లో కూడా ఇతరుల కోసం చేసే మనసే ఉండదు. విజ్ఞాపన ప్రార్థన కూడా చేయాలి, చేతనంత సహాయం చేయాలి. క్రైస్తవులను మనం ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో, మేలైన మంచి విషయాలు అన్నిట్లో కూడా మనం మాదిరి చూపించబద్దులు. మనం యేసయ్యే మనకి మాదిరి అండి అన్ని విషయాల్లో. మరి ఆయన అందరి కోసం రక్తాన్ని కార్చాడు కదా, అందరి కోసం ప్రాణాన్ని పెట్టాడు కదా, అందరికీ ప్రభు అయినాడు కదా. దేవునికి స్తోత్రం. మరలా మనందరినీ ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధంగా మరి తీర్చబడిన మనందరి కోసం రానే ఉన్నాడు కదా. మరి మనం కూడా యేసయ్యలాగా ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాము. మనకి చేతనైంది ప్రతి ఒక్కరికి చేద్దాము. అందున రక్త సంబంధులు మరి విశేషముగా, ఎందుకంటే మనం రక్త సంబంధులు మనం చూసినట్టు బయట వాళ్ళు అంతగా మరి హెల్ప్ చేయలేరు. 10 పరకేమని ఇవ్వగలుగుతారేమో కానీ మరి సహోదరులు లేమి కలిగినప్పుడు ఇటువంటి పండగ టైంలో అన్నా కానీ బాధ్యత కలిగి ఉంటాము. స్వార్థాన్ని వీడదాము, ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.